తూర్పుగోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గం మళ్లీ మైనింగ్ మాఫియాకు అడ్డాగా మారింది. కొత్త తుంగపాడు, ఎర్రపాలెం గ్రామాల పరిసరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా భూబకాసురులు మట్టి, గ్రావెల్ తవ్వకాలకు తెగబడుతున్నారు. కొండలను కూడా తవ్వేసి పల్లెల్లోని పచ్చదనాన్ని నాశనం చేస్తున్నారు. గ్రామస్తులు లారీలను ఆపివేసి నిరసన తెలిపిన లారీ యజమానులు, డ్రైవర్లు వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రజల జీవన భద్రతకే సవాల్ విసురుతున్న ఈ మైనింగ్ మాఫియాపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓటు అశోక్. రాజానగరం మండలం ఎర్రంపాలెం గ్రామంలో ఈ యొక్క మైనింగ్ మాఫియా అనేది కూడా ఇక్కడ యథేచ్ఛగా ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా ఈ యొక్క భూ కబ్జాదారులు అయితే మాత్రం అధికారులని ఈ మైనింగ్ లో కూడా భాగస్వాములు చేస్తూ వారికి చేతులు తడుపుతూ కూడా ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రాజానగరం మండలం ఎర్రంపాలెం గ్రామంలో కూడా పూర్తిగా కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. అయితే ఇదివరకే కూడా గ్రామంలో కూడా చాలా గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ లారీలు ఆపడం కూడా జరిగింది. అయితే ఏదేమైనా చేయడం ఇక్కడ కొన్ని క్వారీలు కూడా సీజ్ చేసినా సరే, ప్రభుత్వం సీజ్ చేసినా రాత్రి సమయాల్లో వందలాది లారీలతో పూర్తిగా కూడా ఇక్కడ జేసీబీలతో మాత్రం ఒకే వెహికల్ కాకుండా పూర్తిగా ఇక్కడ ఏదైతే గ్రావెల్ ఉందో వాటిని దోచుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఎటువంటి దీని మీద దృష్టి పెట్టకుండా వారు నిమ్మక నీరెత్తినట్లే మాత్రం వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం అలాగే రంగంపేట మండలంలో గత ఈ యొక్క నియోజకవర్గాల్లో కూడా నల్లమిల్లి, బిక్కవోలు అలాగే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడి గ్రామంలో కూడా మనం చూసి ఉన్నాము. అయితే ఇక్కడ ఎర్రంపాలెంలో అయితే మాత్రం ఎంత కొండను మైపించే ఒక కోనేళ్ల యొక్క గృహంలా కోలుకుని ఉన్నటువంటి ఈ యొక్క విజువల్స్ అయితే చూడవచ్చు. మనం ఇక్కడ విద్యుత్ సంబంధించిన టవర్లు ఏదైతే ఉన్నాయో వాటి చిట్ట చివరికి ఇక పడిపోయే విధంగా ఉండే విధంగా మొత్తం దొలిచేయడం జరిగింది. ఏ క్షణాన్న ఈ వాతావరణం దృష్ట్యా కూడా వర్షాలు ఎక్కువడంతో ఆ యొక్క విద్యుత్ సంబంధించిన టవర్లు కూడా పడిపోయే పరిస్థితుంది. కానీ విద్యుత్ అధికారులు అయితే మాత్రం ఎందుకు దీనిపై దృష్టి పెట్టకుండా మేనమేషాలు లెక్కిస్తున్నారు అనేది కూడా ప్రజలైతే దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు వాహనాలు కూడా వీటిపై ఎక్కువగా కూడా గ్రామాల్లో సంచరించడంతో వందలాది లారీలు రాత్రి సమయాల్లో కూడా ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా దారుణంగా కూడా ఈ యొక్క మైనింగ్ మాఫియా చేస్తున్న అక్రమ దృష్టిపై అధికారులు ఎందుకు ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదు, ఎందుకు ఈ వాహనాన్ని కట్టడి చేయలేకపోతున్నారు అనేది కూడా ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్న కూటమి నాయకులు కూడా ఎందుకు దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. కనీసం మైనింగ్ పర్మిషన్లు అనేది యథేచ్ఛగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కోతా కాదు పర్మిషన్లు తెచ్చుకుని ఇన్ని క్యూబిక్ మీటర్లు కానీ పర్మిషన్ సాధారణ సామాన్యుడికి అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ యొక్క భూ కబ్జాదారులు మైనింగ్ మాఫియాకి మాత్రం అయితే అడ్డు తరుపు లేదు. అడ్డు అదుపు లేకుండా పూర్తిగా కూడా ఎక్కువ స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ఎంత కొండ చూస్తున్నాం మనం, పూర్తిగా కూడా కొండని తొలిచే విధంగా కూడా అయితే మాత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలు కూడా ఇప్పటికే అధికారులకు రోజు మొరపెట్టుకున్న పగలు రాత్రి లేకుండా ఈ యొక్క అధికారులు నాయకులు వీళ్ళకి ధైర్యంతో కూడా ఈ గ్రామాల్లో ఈ వాహనాలని లారీలను కూడా యథేచ్ఛగా తోలుకుపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పెడతారు చెప్పొచ్చు. అధికారులు కూడా ఇక్కడ మేనమేషాలు లెక్కడంతో ఇక మైనింగ్ మాఫియాకి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరు పూర్తిగా కూడా ఇక్కడ మైనింగ్ కోరీలు కూడా మట్టి, ఎర్రమట్టి లాంటి ఎర్రచందనం లాంటి ఇక్కడ మంచి ముచ్చు లాంటి ఎర్రమట్టిని కూడా పూర్తిగా తరలించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ క్వారీలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్కే ద్వారా ఈ క్వారీలో ప్రవేశించగా ఎక్కడికక్కడ పూర్తిగా స్టాప్ అయిపోయి లారీలు కూడా దూర ప్రాంతంలో అక్కడే నిలిచిపోయి ఎప్పుడు వెళ్తారా బీఆర్కే ప్రతినిధులు అని చెప్పేసి లారీ లైన్ గా కూడా మీరు విజువల్స్ లో చూడొచ్చు. లారీ లైన్ గా కూడా ఆ దూర ప్రాంతంలో ఉండిపోయి ఎక్కడక్కడ మిషన్లు అన్ని కూడా స్టాప్ అయిపోయి. అయితే ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు ఉంటే ఎందుకు ఇక్కడ భయపడాల్సిన పరిస్థితి, పర్మిషన్ ఉంటే డైరెక్ట్ గా మాకు పర్మిషన్ ఉంది, మేము అధికారుల ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నామని బీఆర్కే ద్వారా చూపించడానికి కూడా భయపడుతున్నారు. అయితే ఏదేమైనా సరే రైతులు కానివ్వండి, పేద ప్రజలు ఇచ్చిన ఈ ఫిర్యాదు మేరకు కూడా బీఆర్కే న్యూస్ ద్వారా వచ్చిన ప్రతినిధులకు ఈ లారీల వాటర్లు కానివ్వండి, జేసీబీ మిషన్లు కానీ ఎందుకు బంద్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్నది మనం లైవ్ ద్వారా కూడా ఇక్కడ చూడడం జరిగింది. ఏదైతే ఈ లారీల మీద బరకాలు అనేది లేకుండా పూర్తిగా కూడా గ్రామాల్లో లారీలు అధిక వేగంతో వెళ్ళిపోవడంతో పైన గ్రావిళ్ళు ఈ దుమ్ముకి లెగిసిపోయి ప్రజల్లో కూడా కళల్లో కూడా ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చాలా మంది ప్రజలు లారీలు ఆపి పగలు రాత్రి లేకుండా యథాతథిగా వందలాది లారీలతో గ్రామాల్లో దుమ్మెత్తిపోస్తున్న అధికారులపై కానివ్వండి, లారీలు ఎవరైతే డ్రైవర్లు లారీలు కూడా ఆపి ఉద్యమం విధంగా కూడా గ్రామస్తులందరూ చేపట్టారు. అయితే ఎవరైతే గ్రామస్తులు ఆపుతున్నారో వారి మీద లారీకి సంబంధించిన యజమానులు కానివ్వండి, లారీ ఓనర్లు కానివ్వండి, వాళ్ళ మీద దాడికి పాల్పడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది, కూటమి నాయకుల ద్వారా జరుగుతుందా లేకపోతే వెనక ఎవరైతే ఆస్తూ ఉన్నారనేది కూడా బీఆర్కే ద్వారా పూర్తిగా ఎవరైతే మైనింగ్ మాఫియాను తీసే ప్రయత్నం అయితే మాత్రం బీఆర్కే పేద ప్రజలకు అండగా ఉంటుంది. అలాగే రైతులు కూడా ఏదైతే గ్రావిల్ ఉందో లోయలు చూస్తే 3 తాడి చెట్ల లోతు విధంగా కూడా
మనం చూడవచ్చు 3 చెట్లు లోతున్న ఈ యొక్క కోరిలాగా ఉన్న ఇది ఒక గ్రామీణ మాఫియా చేస్తున్న ఈ అవినీతి మోయంలో రైతులైతే మాత్రం ఏదైనా వారి పొలంలోకి వెళ్ళాలన్నా ఏదైనా వారి పంట పొలంలో చేసుకునే కార్యక్రమంలో రాత్రి సమయంలో వచ్చేటప్పుడు గోతుల్లో పడిపోయి వర్షాల పరంగా ఉన్నప్పుడు కూడా అంచనా తెలకుండా పడిపోయి చనిపోవడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా చూసుకున్నట్టయితే విద్యుత్ అధికారులు కూడా నిమ్మక నీరెత్తుట్లు వ్యవహరిస్తున్నప్పుడు ఈ యొక్క కొండ పరిచర్య పాత్రలు విరిగిపడినప్పుడు ఆ యొక్క ఏదైతే టవర్లు ఉన్నాయో టవర్లు కూడా తవ్వేసే ప్రయత్నం ఉంది. రాత్రి సమయాల్లో తవ్వేటప్పుడు ఆ యొక్క టవర్లు కూడా పొరపాటున జేసీబీలు తవ్వితే పూర్తి స్థాయిలో రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలంలో ఇక తుంగపాడు ఎర్రంపాలెం గ్రామంలో ఉన్నటువంటి సంబంధించిన ఈ యొక్క మైనింగ్ మాఫియాలో పూర్తిగా కూడా ఎర్రమట్టిని గ్రావిల్ భూ అక్రమార్జులు తరలించుకుపోవడం జరుగుతుంది. ఇప్పటికే గ్రామస్తులు పూర్తి స్థాయిలో దీనిపై ఎంతో అధికారులు కంప్లైంట్ ఇచ్చినా సరే అధికారులు నమ్మక నీరెత్తుట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కోరిలో పూర్తిగా స్టేట్ లెవెల్లో ఉన్న విద్యుత్ గ్రేడ్ సంబంధించిన యొక్క ఏదైతే టవర్లు ఉన్నాయో ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే భారీ విద్యుత్ లైన్లు అయితే మాత్రం ఈ యొక్క మైనింగ్ మాఫియా కూడా ఆ యొక్క కొండ చర్యలని అక్కడ తొలగించే విధానం అయితే ఉంది. ఏ క్షణానైనా సరే మీరు విజువల్స్ లో చూడవచ్చు. యొక్క భారీ విద్యుత్ లైన్లు అయితే మాత్రం పూర్తి జిల్లాలోనే అనేక ప్రాంతాలు ఇక్కడ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే యొక్క టవర్లు కూడా ఈ యొక్క జేసీబీలతో తవ్వే సమయంలో కూడా చిట్ట చివరి స్థాయిలో కూడా పడిపోయే విధంగా అయితే మాత్రం ఉంది. దీనిపై పూర్తిగా కూడా మైనింగ్ పరంగా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే విద్యుత్ పరంగా ఎలక్ట్రికల్ అధికారులు కానీ ఏది కూడా పట్టించుకోవడం జరుగుతుంది. దీని కోణంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క అధికారులు అయితే మాత్రం నమ్మక నీరెత్తుట్లు వ్యవహరిస్తారు. ఇదే విధంగా ఇక్కడ చేస్తున్న ఈ యొక్క రిపోర్టర్లను కూడా బెదిరించే విధంగా కూడా వీళ్ళు పూర్తిగా కూడా ఈ యొక్క బ్లాక్ మెయిల్ చేసే విధానం కూడా మైనింగ్ మాఫియా అయితే మాత్రం చేపడుతుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఈ యొక్క మైనింగ్ మాఫియా వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే ప్రజల ప్రాణాలకు కూడా నష్టం జరుగుతున్న విషయాన్ని కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇలా చూసుకున్న ఈ యొక్క విజువల్స్ లో చూస్తున్న ఈ యొక్క భారీ విద్యుత్ సంబంధించిన టవర్లు కూడా రేపో మాపో పడిపోయే విధంగా కూడా ఉన్నాయి. అది ఏ క్షణాన్న ఏ రైతులకు ప్రమాదం జరుగుతుందో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, VRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.